కాఫీ తాగిన తర్వాత ఈవినింగ్ పనులైతే స్టార్ట్ చేశాను. మార్నింగ్ పూజ చేసుకోవడం కుదరలేదు. అందుకే ఈవినింగ్ చేద్దామని చెప్పి కొంచెం ఎర్లీగానే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను. మ్యాక్సిమం ఈవినింగ్ 4:30, 5 లోపు పూజ కంప్లీట్ అయింది. ఆ టైంలో చేయొచ్చో లేదో తెలీదు. బట్ నాకు మిగిలిన పనులు చేసుకోవడానికి ఈజీ అవుతుందని చెప్పి తొందరగా కంప్లీట్ చేసేసాను. ఇక పూజ కంప్లీట్ అయిన తర్వాత మా వాడికి ఫుడ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను. ఓట్స్ ఉడకబెట్టి అందులో బనానా స్మాష్ చేసి తినిపించేసాను. అండ్ స్నానం చేయించిన తర్వాత నా మిగిలిన పనులు అయితే స్టార్ట్ చేయాలి. బట్ ఈరోజు ఎందుకో మా వాడు కొంచెం అల్లరి ఎక్కువ చేస్తున్నాడు, మాటికి ఎత్తుకోవాలని సతాయిస్తున్నాడు అని చెప్పి ఒక 10 రౌండ్స్ వేసాం సైకిల్లో. కిందికి వెళ్ళలేదు, పైన అక్కడున్న ప్లేస్లోనే తిప్పాను ఏడుస్తున్నాడు అని చెప్పి. బట్ ఎందుకో పోరు పెట్టుకున్నాడు. ఒక్కొక్కసారి పిల్లలు ఒక్కోలా బిహేవ్ చేస్తారంటారు కదా. ఆల్మోస్ట్ నాకు ఈరోజు ఇంట్లో పని ఏది కంప్లీట్ కాలేదు. ఒక పక్క వాటర్ ప్రాబ్లం ఉంది, ఒక పక్క ఇంట్లో పని ఎక్కడిదక్కడే ఉంది, ఇంకో పక్క మా బాబు సతాయిస్తున్నాడు. లిటరలీ ఏడుపు ఒక్కరు తక్కువ నాకైతే. ఆల్మోస్ట్ 9:30 అయింది నేను ఫుడ్ తినేకే. వాడు పడుకున్న తర్వాతే తిన్నాను. అంతవరకు వాడు అసలు ఇచ్చుకోకున్నాడు, ఎత్తుకోవాలంటున్నాడు, ఏడుపు పెట్టాడు. ఇక వాడు పడుకున్న తర్వాత నేను తిని ఇంట్లో పనులైతే స్టార్ట్ చేశాను. ఓపిక ఉంటే ట్రై చేస్తా చేసుకోవడానికి, బట్ ఓపిక లేనప్పుడైతే వదిలేస్తా. మార్నింగ్ లేచిన తర్వాత చూసుకుందామని. అండ్ నాకు ఇంకోటి అర్థం కాని విషయం ఏంటి అంటే, మా బాబు ఎప్పుడైనా ఇట్లా పోరు పెట్టుకున్నప్పుడే నాకు కిచెన్లో పని ఎక్కువ ఉంటుంది. మరి అది రీజన్ ఏంటో అర్థం కాదు. ఇక పని అంతా కంప్లీట్ అయిన తర్వాత వాటర్ వేడి చేసి మా వాడి కోసం బాటిల్లో పోసుకున్నాం. మిడ్నైట్ లేస్తాడు నీళ్ళ కోసం అని చెప్పి. సో అప్పటికి ఇక సిచ్యువేషన్ డిమాండ్ చేయడం వల్ల నైట్ అయినా సరే కాఫీ తాగాల్సి వచ్చింది రిలాక్సేషన్ కోసం. ఆల్మోస్ట్ 11 దాటిపోయింది నా పని అంతా కంప్లీట్ అయ్యేసరికి. నిజంగా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో పనులు అయ్యే టైం ఖచ్చితంగా ఈ టైం అవుతుంది. నాకైతే ఒక్కోసారి ఇక్కడికి వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యాను ఈ విషయం. మనం ఎంత తొందరగా చేసుకున్నామని సరే పిల్లలు మాత్రం అస్సలు చేయనివ్వరు. ఎంతసేపు వాళ్ళ దగ్గరే ఉండాలి. వాళ్ళు పడుకున్న తర్వాతే మన పని మొదలు పెట్టుకోవాలి.